రొయ్యల తలకాయలతో పకోడీ తయారు చేయి విధానం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకొని దానిలో కొద్దిగా బియ్యపిండి, చిటికెడు సోడా, ఒక చెంచాడు నూనె వేసి కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వామ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు కూడా పోసుకొని చిక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కట్ చేసుకున్న రొయ్యలు వేసి లైట్గా కోట్ చేసుకొని వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఈ వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకొని దానిపై కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం చల్లుకొని అలాగే కొద్దిగా నిమ్మరసం పిండుకొని మనం చేసుకున్న ఈ పకోడీలను సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.